అడ్వెంచర్ రాచకుంట ఫోర్ట్. చాలా అద్భుతమైన ప్లేస్, చాలా లొకేషన్ అంత ఎలా ఉందంటే అప్పట్లో రాజుల కాలం. సో మొత్తం మెట్లు మనకు క్లియర్గా అవుపిస్తున్నాయి, చూపిస్తాను చూడండి. అందరూ మూవ్ అవుతున్నారు. ఇక్కడ ఇంతటి ప్లేస్లో ఇలా కట్టాల్సిన అవసరం ఏంటో మనకు తెలియదు, మా చేతిలో మనకు తెలియదు. బట్ అప్పుడు అవసరం ఎంత అయిందో తెలియదు. బట్ ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అడవిలో కొండలు, మెట్లు, కోటలు, తర్వాత దర్వాజలు, చాలా అద్భుతమైన ప్లేస్, చూడడానికి చాలా బాగుంది. సో అడ్వెంచర్ ఒకవేళ సాహసం చేయాలన్నా, చూడాలన్నా ఈ ప్లేస్ మనం ఒకసారి సందర్శించవచ్చు. థ్యాంక్ యూ ఆల్. చూడండి, అక్కడ ఆ రాజు పరిపాలించేవాడు. ఆ పరిపాలించేటప్పుడు ఏమైందంటే ఒక యుద్ధం జరిగింది. ఇక్కడ యుద్ధం జరిగి ఏంది మన అంగారంకి బారిష్ అగ్గి వర్షం పడి రాచకొండ మొత్తం నాశనం అయిపోయింది. ఈ పెద్ద మనిషి అదే మాట చెప్పిండు, వర్షం పడి వర్షం పడ్డది. దీని మీద సాకలామె శాపం పెట్టింది. అది ఎందుకు అంటే ఒక సాకలామె కింద కూర్చొని తన పాపకు పాలు తాపిస్తుంటే రాజు పైనుంచి చూసి ఆ నచ్చింది నాకు తీసుకురాలేదంటే అది రాకపోతే ఆ రొమ్ము కోసుకురా అంటే ఆ రొమ్ముని కోసి ఇట్లా కట్టర్లో తీసుకపోతే ఆ సాకలామ పెట్టిన శాపానికి అగ్గి వర్షం పడి మొత్తం నాశనం అయింది. అట్లా అది చరిత్ర. అదే చెప్పిండు, అగ్గి వర్షం పడ్డది బిడ్డ, ఇట్లా సాకలామ శాపం పెట్టింది అనగానే రాచకొండ మీద ఒక చరిత్ర రాసిన ఒక పుస్తకం ఉంది. అది నారాయణపురంలో పంతుల దగ్గర ఉంది. ఇప్పటికి కూడా 90 years ఉంటాయి. పంతులు బతికి ఉన్నాడు. ఆయన దగ్గర ఉంది బుక్. లేదు, ఆయన దగ్గర ఉంది. ఆయనది అది పర్సనల్. దొరికిందేమో ఈ చరిత్రలో ఏమో దగ్గర వాళ్ళ తాతల ముత్తాతల నుంచి చరిత్రలో ఆయన పరంపరగా కాపాడుతున్నారు దాన్ని. ఎట్లా వంశపారంపర్యం. ఓ మస్తు వాళ్ళు ఎక్కడైనా సంపద తీసుకొచ్చింది చేయాలి కదా. అప్పుడు మనకి ఇనుప అవి లేవు, ఇనుపవి స్టోర్ చేయడానికి లేవు కదా. అది లోపల ఉందా గుహ? దానికి గుర్రెల గుట్ట అంటారు. అది గుర్రెల గుట్ట, గుర్రాలు మేసేది అంటారు. గుర్రెల గుట్ట ఇది. అది అక్కడ ఒక గుర్రాలు మేసాయా? అక్కడ గుర్రాల గుట్ట, గుర్రాలు మేసేది. ఓకే, పైన ఒక టెంపుల్ ఉంటుంది దానిపైన. అప్పుడు ఏవి లేవు కానీ అన్న ఇక్కడ చూడ ప్లేట్ పెట్టిరు, అది పెట్టిరు. సోలార్ ఎందుకు పెట్టాము? గ్రేట్ 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 గ్రేట్. చాలా తెలుగు సంస్కృతం ఏంటో తెలియదు, బట్ ఇక్కడ చాలా రాసేది ఈ గోడ పైన. పూర్తి తెలుగు అర్థమయ్యలేదు. ఇక్కడ భైరవుడు, శివనకం భైరవుడు అంటే ఇక అదే. ఆ తర్వాత తాపిడు గేట్ 3 ఏంటో ఉంది. ఓకే, ఫైనల్లీ వీఆర్ టాప్ ఆఫ్ ది రాచకొండ. ఇట్స్ వెరీ నైస్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూసి చాలా అద్భుతమైన ప్లేస్. మొత్తం పచ్చటి కొండలు, కొండల మధ్యలో పచ్చటి ప్రకృతి, చూడడానికి చాలా అద్భుతమైన ప్లేస్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీకు చూపిస్తా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఒక చిన్న కొలనుంది. ఇక్కడ ఇంతకుముందు గుర్రాలు కట్టే ప్లేస్ అంట. ఈ కొండలో గుర్రాలు కట్టేదంట, ఈ కిందనేమో వాటర్ పెట్టేది. సో చూడడానికి చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ఎలా సెలెక్షన్ ఏ విధంగా చేసుకున్నారో తెలియదు, బట్ వాళ్ళు ఆ టైంలో సెలెక్ట్ చేసిన విధానమే చాలా గొప్పది.
చాలా అద్భుతమైన ప్లేస్. ఇక్కడ టూరిస్ట్ స్పాట్ చాలామంది వ్యూవర్స్ చాలామంది వస్తున్నారు. మనం చూడొచ్చు హైదరాబాద్ నుంచి ఈరోజు సండే కావడంతో చాలామంది వస్తున్నారు. చూడండి ఆ ఏరియాలో చూస్తే మనకు పబ్లిక్ మొత్తం క్లియర్గా అవుపిస్తున్నారు. అక్కడ మా వెహికల్స్ కూడా చాలా కింద, ఇప్పుడు 3rd గేటు, బట్ ఇక్కడ దాకా మేము ఇంత దూరం వచ్చేసినాం. చాలా దూరం ఉంది ఇది హైట్. ఇంకొక 2 గేట్లు అయిపోతే మనకు ఫైనల్గా పైకి వెళ్తాము. సో ఇక్కడ ఏంటంటే కోట కట్టిన ప్లేస్ నుంచి చాలా వరకు డ్యామేజ్ అయిపోయి పడిపోయింది. సో ఆ కోట పడిపోయిన ప్లేసు అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అంటే ఈ రోజు కాదు, ఒక 3-4 తరాల క్రితము రాజులు వాళ్ళన్న సమయంలో జరిగినది ఇది. దీనిపైన అగ్నివర్షము, దీనికి ఒక చరిత్ర, సాకలామి శాపము ఇదైతే చెప్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు. సో లోకల్ వాళ్ళంటే కూడా నేను చూపిస్తాను. ఒక పర్సన్ మాతో పాటే వస్తున్నాడు రెగ్యులర్గా. ఇతను మాకు గైడ్ అన్నట్టు, లోకల్ టూరిస్ట్ గైడ్. ఈయన ఎక్స్ప్లెయినింగ్ ఎక్కడెక్కడైతే మంచి ప్లేస్ ఉంది, ఎక్కడైతే ఏముంది అనేది మొత్తం పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చాలా బాగుంది. రాచకొండ చూడాలన్న ఒక ఆలోచన గొప్పది.